హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న విన్నపం. యాక్చువల్లీ 'అజ్ఞాత ప్రేమ' స్టోరీ ఎండింగ్ ఇద్దామని అనుకున్నాను. బట్ చాలా వరకి ఎండింగ్ వద్దు అని అడిగారు. సో, దానివల్ల సీజన్ 2ని స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో, రేపు మార్నింగ్ 'అజ్ఞాత ప్రేమ' సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు పెట్టే స్టోరీ కొత్త స్టోరీ. సో, ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. బెంగళూరు మహానగరంలో ఆనంద్ విహారీ నిలయమని బంగారు వర్ణంలో చెక్కి ఉన్న ఒక ప్యాలెస్. ప్యాలెస్ అనే కంటే స్వర్గం అని చెప్పవచ్చు. పెద్ద గేట్ ఓపెన్ చేయగానే పెద్ద గార్డెన్. చుట్టూ పచ్చటి చెట్లు. గార్డెన్ మధ్యలో కృష్ణుని విగ్రహం. దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్. పక్కనే పెద్ద స్విమ్మింగ్ పూల్. ఉయ్యాల. కూర్చోవటానికి సోఫా. ఇంద్రభవనాన్ని తలపించే ఇంట్లో అప్పుడే లేచి పేపర్ చదువుతున్న ఆనంద్ గారికి కాఫీ తీసుకుని వస్తుంది ఇంద్రజ. ఏంటి శ్రీమతి గారు, ఇంకా మన సుపుత్రుడు అదే నీ ముద్దుల కొడుకు లేవలేదా అని కాఫీ తాగుతూ అంటాడు. లేచాను. లేవకుండా వాకింగ్ తప్పించుకున్న ది గ్రేట్ ఆనంద్ గారు అనుకున్నారా మా మమ్మీ ముద్దుల కొడుకని అని అనుకుంటూ అప్పుడే ఇంట్లో అడుగు పెడతాడు ఆదిత్య విహారి. చూసావా ఇందు, ఎలా వెటకారంగా మాట్లాడుతున్నాడో అంటాడు ఆనంద్. నా కొడుకు తప్పేం చెప్పలేదు, మీరు చేసిందే చెప్పాడు అని అంటుంది ఇంద్రజ. నువ్వు నాకెప్పుడు సపోర్ట్ చేశావని ఇప్పుడు సపోర్ట్ చేయటానికి అని ఇద్దరు వాదించుకుంటారు. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, మీ ఆయన్ని ఎలా భరిస్తున్నావు మమ్మీ, కొత్త డాడీని ఆర్డర్ పెట్టుకుందావు, ఏమంటావు మమ్మీ అని ఆదిత్య నవ్వుతూ అనగానే, పోనీలే నాన్న, ఈ జన్మకు ఉండని, కొంచెం మంచోడేలే ఉండని అనగానే, చూసావా మీ మమ్మీకి నేనంటే ఎంత ఇష్టమో అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు ఆనంద్ గారు. అబ్బో అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆదిత్య. మీతో వాదనెందుకు, పొద్దు పొద్దున్నే నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని వెళ్ళిపోతుంది ఇంద్రజ. కాసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర ఆదిత్య కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడే పైనుండి వస్తుంటాడు. నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో అని అంటుంది. కానీ ఆ ముఖంలో నవ్వు మాత్రం లేదు. ఆ కళ్ళల్లో కన్నీటి పొర చేరుతుంది. అది చూసి బాధపడకండమ్మా అని ఆ ఇంట్లో పనిచేసే శాంతమ్మ అంటుంది. ఎలా బాధపడకుండా ఉండగలను శాంత, నా కూతురు మాకు దూరం అయిపోయినా వాణ్ణి చూసుకొని బ్రతుకుతున్నాం. కానీ చెల్లి లేకుండా వాడు ఉండలేకపోతున్నాడు. 2 సంవత్సరాలైనా చెల్లి లేదు అని మర్చిపోలేకపోతున్నాడు. వాడి అల్లరి దాంతోటే వెళ్ళిపోయింది అని అంటుంది. ఊరుకోండమ్మా, చిన్నబాబు గారిని మార్చే అల్లరమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది, తనే మారుస్తుంది అని అంటుంది. ఆదిత్య వచ్చి కూర్చొని తింటుంటాడు. ముగ్గురు తినేసి హాల్లోకి వెళ్తారు. డాడీ, నేను బయటికి వెళ్తున్నా అంటాడు ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్తావా అంటాడు. చూద్దాం, ఇప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్లోకి వెళ్తున్నా, ఫోర్త్ ఇయర్ అయిపోయేదాకా చూద్దాం అని తన బెస్ట్ ఫ్రెండ్ విక్కీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆనంద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అదే నగరంలో బృందావనం కాలనీలో మానవ్ నివాస అనే అపార్ట్మెంట్లో ఒక గదిలో ఒక పెద్ద టెడ్డీ బేర్ని చుట్టుకొని ముద్దుగా ముడుచుకొని పడుకున్న అమ్మాయి. తనని చూస్తే అందం అసూయ పడేలా పెద్ద కళ్ళు, షార్ప్ నోస్, చిట్టి పెదాలు, ఒత్తుగా పెద్ద జడ, మొత్తానికి అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది. అప్పుడే తలుపు తెరుచుకొని చిట్టి తల్లి అనుకుంటూ వస్తాడు వినోద్ గారు. డాడీ అని లేచి కూర్చుంటుంది. మన వేదశ్రీ, లేచావారా? అప్పుడే ఎందుకు లేచావు, హాలిడేస్ కదా, పడుకో అంటాడు. మీ ఆవిడ ఎక్కడ ఊరుకుంటుంది డాడీ, అట్లకాడ తీసి వాత పెడుతుంది లేవకపోతే అని ఆవలింతతో అంటుంది. ఏం కాదు, నేను చెప్తా పడుకో అనగానే అది విని, అలాగే చెప్పండి, చెప్పి కూతుర్ని నెత్తిన కూర్చోబెట్టుకోండి అని అనగానే, డాడీ మీ ఆవిడ సుప్రభాతం మొదలుపెట్టింది, ఇది ఇప్పుడు ఆగదు కానీ నువ్వెలా సెలెక్ట్ చేసుకున్నావు డాడీ ఈవిడ్ని అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది వేద పాప. ఏదో అలా జరిగింది తల్లి, ఏం చేస్తాం అని పెదవి విరుస్తూ చెప్పగానే, మీకు నేనే ఎక్కువ అని కోపంతో ఇద్దరికి వీపుపై ఒకటి కొట్టి, నేను అలిగాను పోండి, మీతో మాట్లాడను అని వనజ అనగానే, మాకింత పెద్ద వరం ఇచ్చావేంటి మమ్మీ పొద్దు పొద్దున్నే అని నవ్వుకుంటారు తండ్రి కూతుర్లు. ఇంత గారాబం చేయకూడదండి ఆడపిల్లకి అని వేద తల్లి వనజ అంటుంది. నా కూతురు నా ఇష్టం, ఆయన ఎగ్జామ్స్ కోసం మొన్నటి వరకు చదివి అలసిపోయింది, అందుకే పడుకోమని చెప్తున్నా బంగారం అని భార్య బుగ్గగిల్లి చెప్తాడు. బుద్ధి లేదు, కూతురుందని కూడా లేకుండా అని కిచెన్లోకి వెళ్తుంది.
సరే తల్లి నేను బయలుదేరుతా అని వెళ్ళిపోతాడు వినోద్. ఇక మన వేద స్నానం చేసి సింపుల్‌గా యెల్లో టాప్, వైట్ లెగ్గిన్ వేసుకొని రెడీ అయ్యి, "టిఫిన్ ఏం చేశావు?" అని కిచెన్‌లోకి వెళ్ళి గ్యాస్ పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ వేసే పెసరట్టు తింటూ కబుర్లతో టిఫిన్ పూర్తి చేసింది. "అమ్మా శాలిని దగ్గరికి వెళ్ళొస్తా" అని చెప్పగానే, "ఇప్పుడెందుకు వేదా?" అంటే, "దానికేదో షాపింగ్ ఉందంట. నేను కూడా కొంచెం షాపింగ్ చేసుకొనొస్తా. బాయ్" అని బైక్ తీసుకొని వెళ్తుంది. షాపింగ్ చేసుకుని రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు వేద, శాలిని. పక్కనే బైక్‌పై ఆదిత్య, విక్కీ కూడా ఉంటారు. రోడ్డుపై చాలామంది పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఆశగా చూస్తారు. వాళ్ళని చూసి పాపమని వాళ్ళకి కొనిద్దామని చూస్తే డబ్బులు లేవు వేద దగ్గర. షాపింగ్ వల్ల డబ్బులన్నీ అయిపోయాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఐడియా వచ్చి, "దొరికాడు బకరా" అని ఆదిత్య దగ్గరికి వెళ్ళి, "ఎక్స్‌క్యూజ్ మీ, హాయ్, ఐ యామ్" అని పరిచయం చేసుకునేలోపు, "నువ్వెవరైతే మాకేంటి? ఏం కావాలి? మా దగ్గర డబ్బులు గిబ్బులు ఏం లేవు" అని విక్కీ చెప్పగానే, "నిన్నెవడ్రా అడిగింది? పానకంలో పుడకలా మధ్యలో వస్తున్నావు, పిడత ముఖం నువ్వును. నువ్వు అడుక్కునేవాడిలా ఉన్నావు. నీ దగ్గర నేనెందుకు డబ్బులడుగుతా? పక్కకు తప్పుకో, నేను నా భైరవతో మాట్లాడాలి" అని ఆదిని పిలుస్తూ వెళ్తుంది. విక్కీ బిక్క మొహం వేసుకొని, "సిస్టర్ అలా అనొద్దు. నా మొహం అంత చండాలంగా ఏం లేదు" అని ఏడుపు మొహంతో అంటాడు. విక్కీ ఫేస్ చూసి ఆదికి నవ్వాగదు. ఆ నవ్వు చూసి మైమరిచిపోతుంది వేద. కష్టంగా నవ్వాపుకొని వేదాన్ని చూసి కోపంతో, "ఏం కావాలి?" అని అడుగుతాడు. "అక్కడ నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావుగా, నేను నీ బిల్ కడతా" అనగానే, "నాకేం అవసరం లేదు, నువ్వెళ్ళు. నువ్వు నాకెవరో కూడా తెలీదు. నువ్వెందుకు కడతావు? వెళ్ళు" అనగానే, "ఎంత మాట అన్నావు భైరవా? నన్ను గుర్తుపట్టలేదా? నిన్ను గుర్తుపట్టడానికి నువ్వేమన్నా ఐశ్వర్య రాయివా? లేక కరిష్మా కపూర్‌వా?" అనేసరికి విక్కీ వైపు తల తిప్పి కాల్ చేసేలా ఒక్క చూపు చూస్తుంది. దెబ్బకి దడుచుకొని, "హి జోక్ చేశాను సిస్టర్. మీరు మాట్లాడుకోండి" అని పక్కకి తప్పుకుంటాడు విక్కీ. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ, "పోయిన జన్మలో నువ్వు నా భైరవ, నేను నీ మిత్రవిందని. నీకు గుర్తుకు లేదు" అనగానే, "ఏయ్ పిచ్చా నీకు, వెళ్ళు" అని గట్టిగా చెప్పగానే, కోపంగా, "నువ్వు మారిపోయావు, నన్ను తిడుతున్నావు" అని రాణి ఏడుపు నటిస్తూ "ఆ ఆ" అని గట్టిగా ఏడుస్తుంది. అందరూ వాళ్ళని చూడటంతో, "చుప్, ఆపు, పిచ్చి ఆసుపత్రిలో పడేస్తా ఏమనుకున్నావో" అని ఆదిత్య అనగానే, "నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను భైరవా. నువ్వు నేను వేరు కాదు. నేనెళ్ళి నీ బిల్లు కడతా" అని ముక్కు ఎగబిలిస్తూ వేద వెళ్తుంది. ఐస్ క్రీమ్ వాడికి చెప్పి పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వమని చెప్పి, "డబ్బులు నేనిస్తా" అని చెప్పినా కూడా, "అతను నన్నివ్వమనటం లేదు భయ్యా, అతనే ఇస్తాడంట. కావాలంటే చూడు" అని ఆదిని చూపిస్తుంది. ఆదిని పిలిచి, "నే డబ్బులు కడుతున్నా" అని గట్టిగా ఆదికి వినపడేలా చెప్తుంది వేద. "ఒద్దు, కట్టొద్దు" అని కోపంతో ఆది చెప్పగానే, "చూసావా భయ్యా, ఒద్దు అన్నాడు. డబ్బులు అతనిస్తాడు. నేను వెళ్తున్నా" అని జంప్ అవుతుంది వేద. ఐస్ క్రీమ్ వాడు ఆది దగ్గరికి వెళ్ళి డబ్బులు అని అడిగితే, తాను తిన్న వాటికి డబ్బులిస్తాడు. "మరి వాళ్ళ డబ్బులు" అని అడగగానే, "ఎవరివి?" అంటే, "వాళ్ళవి" అని పిల్లల్ని చూపిస్తాడు. ఆదికేం అర్థం కాదు. పక్కకి చూసేసరికి అవతలి రోడ్డుపై వేద ఆదిని చూసి నాలుక బయటపెట్టి వెవ్వెవ్వెవ్వే అని వెక్కిరిస్తూ కనబడుతుంది. అప్పుడు బల్బు వెలుగుతుంది ఆదికి. "అమ్మ దొంగ మొహం, నన్నే ఇరికిస్తావా? మళ్ళీ కనబడు, నువ్వు నా చేతిలో అయిపోయావని" డబ్బులు కట్టి కోపంతో వెళ్తారు. ఇక ఇంద్రష కొడుకు, భర్త వెళ్ళగానే గుడికి వెళ్తుంది. డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ వెళ్తుంది. సడన్‌గా యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే వేద, శాలిని ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు మీద బ్లడ్ కారుతూ పడిపోయి ఉంటుంది. ఇందు చుట్టూ జనం, కానీ ఎవరు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటం లేదు. అది చూసి, "మీరు మనుషులేనా అసలు? తనకి సహాయం చేయకుండా ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు" అని వేద వెళ్ళి లేపుతుంది. కానీ ఇందు లేవకపోయేసరికి అంబులెన్స్‌కి కాల్ చేసి తీసుకువెళ్దామని తనని పైకి లేపుతుంది. కానీ శాలిని భయంతో, "వేద, మనకెందుకు రిస్క్? మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అవుతుంది" అని అనగానే, "అలా అనొద్దు శాలు, మనం కాబోయే డాక్టర్స్‌మి. ఇలా ఉంటే మనకి డాక్టర్ అయ్యే అర్హత కూడా లేదు. అందరం మనకెందుకు అని అనుకుంటే ఎలా? రేపు మనం ఇదే పరిస్థితిలో ఉంటే సహాయం కోసం చూడమా చెప్పు? భయపడకు, నేనున్నాను కదా" అని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. ఇంద్రజ ఫోన్‌లో తన వాళ్ళ నెంబర్ ఉంటుందిగా అని ఫోన్ చేసి చెప్తా అని ఫోన్ తీసుకొని ఆనంద్ గారికి కాల్ చేసి చెప్తుంది వేద. "కంగారు పడకండి, హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశా. ఏ ప్రాబ్లం లేదు. మీరొచ్చే వరకు తోడుగా ఉంటాను" అని ధైర్యం చెప్తుంది. వాళ్ళమ్మకి కాల్ చేసి లేట్ అవుతుందని వేద వాళ్ళమ్మకి చెప్తుంది. ఈలోపు డాక్టర్ వచ్చి
పేషెంట్‌కి చాలా బ్లడ్ పోయింది. బ్లడ్ ఎక్కించాలి. మా బ్లడ్ బ్యాంక్‌లో తన గ్రూప్ లేదు అనగానే, ఏ గ్రూప్ తనది అని అడుగుతుంది. ఏ పాజిటివ్ అనగానే, నాది అదే నేనిస్తాను అని వెళ్తుంది వేద. బ్లడ్ ఇచ్చి వచ్చేసరికి కొంచెం నీరసం అనిపించి అక్కడే కూర్చుంటుంది. శాలిని జ్యూస్ తెచ్చి తాగిస్తుంది. అప్పుడే ఆనంద్ గారొస్తారు. భార్య దగ్గరికి వెళ్ళి చూసి బాధపడుతూ డాక్టర్‌ని ఎలా ఉంది అని అడుగుతాడు. మరేం పర్లేదు. టైంకి తీసుకొచ్చారు. బ్లడ్ పోతే ఆ అమ్మాయే ఇచ్చింది. తనే లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఈరోజు అబ్జర్వేషన్‌లో పెట్టి రేపు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆనంద్ గారు వేద దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్స్ అమ్మా. నీకు రుణపడి ఉంటాను. నువ్వు లేకపోతే తలుచుకుంటేనే భయం వేస్తుంది అని వేద చేతులు పట్టుకొని చెప్తాడు. అయ్యో అంకుల్, మీ కూతురు లాంటి దాన్ని. సాటి మనిషిగా సహాయం చేశాను. అలా మాట్లాడొద్దు. ఆంటీకేం కాదు, నార్మల్ అయిపోతుంది అని ఓదారుస్తుంది. నేను వెళ్తాను అంకుల్, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అనగానే, నేను డ్రాప్ చేస్తాను అనగానే, వద్దంకుల్, మా ఫ్రెండ్ ఉందిగా, వెళ్తాను అంటుంది వేద. అలాగే తల్లి, నీకేదైనా సహాయం కావాలంటే ఈ నెంబర్కి కాల్ చెయ్యు అని తన విజిటింగ్ కార్డ్ ఇస్తారు. దానిపైన ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని ఉంది. అది చూసి, మీరు ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ గారా అని అడుగుతుంది వేద. అవునమ్మా, నీకు తెలుసా అనగానే, తొందరలో మనం మళ్ళీ కలుస్తాం మామయ్య గారు అనగానే ఆనంద్ గారు ఆశ్చర్యంతో చూస్తారు. వేద అలా అనగానే బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతుంది వేద. అల్లరి పిల్ల అని నవ్వుకుంటాడు. ఏంటే, మామయ్య అని అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని పిలుస్తావేంటి? మామయ్యని మామయ్య అనే పిలుస్తారు షాలు బేబీ. అది ఎలా అంటే తొందరలో తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ అంటుంది వేద. ఆ తర్వాత కట్ చేస్తే బుంగమూతి పెట్టుకుని తల్లి తిడుతుంటే అలిగి కూర్చుంటుంది మన వేద. ఎందుకు వేద ఇలా చేస్తావు? హాస్పిటల్లో జాయిన్ చేర్పించావు. ఓకే, బ్లడ్ ఎందుకు ఇచ్చావు? నీ వయసు ఎంత చెప్పు? నీకేమైనా అయితే ఎలా చెప్పు? నీ ఆరోగ్యం ఏం కాను అని బాధపడుతుంది. అప్పుడే ఇంట్లో కడుగు పెడుతున్న వినోద్ విని, నా కూతుర్ని ఎందుకు తిడుతున్నావు అని సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు. హా, రండి, మీరు చేసిన గారాబమే ఇదంతా అని మొత్తం చెప్తుంది. అది మంచే చేసింది, నా కూతురు బంగారం అని నుదుటిన ముద్దు పెట్టుకుని, మంచే చేసావురా, కానీ నీ గురించి కూడా ఆలోచించుకోవాలి. అదే అమ్మ బాధ, సరేనా అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఆదిత్యకి తల్లి గురించి తెలిసి భయంతో వెళ్తాడు. తల్లిని చూసి, మనకే ఎందుకు డాడీ ఇలా అవుతుంది అని బాధపడతాడు. ఏం కాదు నాన్న, ఒక అమ్మాయి టైంకి కాపాడింది. తన వల్లే ఏం కాలేదు. చాలా మంచి అమ్మాయి, అల్లరి పిల్ల కూడా అని నవ్వుకుంటాడు. ఇందు అప్పుడే లేచి, ఎవరండి కాపాడింది అని అడుగుతుంది. ఆనంద్ గారు మొత్తం చెప్పగానే ఇందు నవ్వుతుంది. మిమ్మల్ని మామయ్య అని పిలిచిందా? ఏరా, ఆదిత్యతో నా కాబోయే కోడలా ఏంట్రా అని ఆట పట్టిస్తుంది ఇందు. పో మమ్మీ, అలా ఏదైనా ఉంటే నీకు చెప్పనా అని ముగ్గురు నవ్వుకుంటారు. కోడలు అనగానే వేద సడన్గా గుర్తొస్తుంది ఆదికి. ఎందుకో తనకు కూడా తెలీదు. వినోద్ గారు ఫ్రెష్ అయి రాగానే ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ తింటారు. వేద వాళ్ళ నాన్నతో తినిపించుకుంటుంది. వాళ్ళ నాన్న చేతి గోరు ముద్దలతో తన డిన్నర్ పూర్తి చేసి వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా వెళ్ళి పడుకుంటారు. ఆ తర్వాత కట్ చేస్తే వేకువజామున 4 గంటలకి ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని తన చేతి పట్టుకొని లాక్కెళ్తాడు ఒక అబ్బాయి. చూడటానికి అందంగా ఉన్న అతని కళ్ళలోకి చూడాలంటే వణికిపోయేలా ఉంటాడు. అయాన్, వదులు, మా మమ్మీ డాడీని వదిలి ఉండలేను, వదులు అని అరుస్తూ కలవరంతో నిద్రలో నుంచి లేచి ఏడుస్తుంది వేద. అది విని వినోద్, వనజ ఏమైంది తల్లి అని కంగారు పడతారు. ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది డాడీ, మీ నుంచి నన్ను దూరం చేస్తున్నాడు, నేనెక్కడికి వెళ్ళను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏం కాదురా, అది కళ, మేమిక్కడే ఉన్నాం చూడు, నీ దగ్గరే ఉన్నాం, ఏడవకు, ఊరుకో, పడుకో అని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. డాడీ, నీకు అయాన్ అని ఎవరైనా తెలుసా అని అడుగుతుంది. ఆ పేరు వినగానే గుండె వేగం పెరుగుతుంది వినోద్కి, వనజకి. కానీ తెలీదు అని కూతురికి తడబడుతూ చెప్తాడు. ఎందుకు అడిగావు తల్లి అని వనజ అడిగితే, కలలో అతనే నన్ను తీసుకెళ్తున్నాడమ్మా అని చెప్పగానే రూమ్లో నుంచి వెళ్ళి బయట కూర్చొని ఏడుస్తుంది వనజ. నువ్వు పడుకో తల్లి, ఏం కాదు అని వేదాన్ని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తల నిమిరి వెళ్ళిపోతాడు. బయట భార్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు. ఏంటండి, నా కూతురు నాకు దూరం అవుతుందా అని ఏడుస్తుంది వనజ. నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలాగా వేదకి ధైర్యం చెప్పాల్సింది పోయి, నువ్వు ఇలా అయితే ఎలా, ఊరుకో, ఏం కాదు, అది కేవలం కళ అని భార్యని ఓదారుస్తాడు. కానీ అతనిలో కూడా బాధ ఉంది, కానీ బయట పడకుండా ఉంటాడు. ఇద్దరూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతారు.
ఆ తర్వాత కట్ చేస్తే అమెరికాలో రాత్రి 8 గంటలకి 20 అంతస్తుల బిల్డింగ్‌లో ఒక అబ్బాయి చేతిలో గన్ను పట్టుకొని వేటాడే సింహం లాంటి కళ్ళు, కోపంతో ఎర్రబడ్డ మొహం, షార్ప్ నోస్, ఆడపిల్లలాగా ఉండే ఎర్రటి పెదాలు, లైట్ ట్రిమ్ చేసిన గడ్డం, ప్యూర్ వైట్ స్కిన్ టోన్. ఏ అమ్మాయి అయినా చూపు తిప్పుకోలేదు. అంత అందంగా ఉన్నాడు. అమ్మాయిల రాకుమారుడులాగా ఉండే అతన్ని చూడాలంటేనే ఏ ఒక్కరు కూడా సాహసం చేయరు. కారణం అతని కోపం. అతని చూపుకే సగం చేస్తారు. ఇప్పుడు కూడా పాపం ఎవరో బలవుతున్నాడు. చూద్దాం రండి. బాయ్, నేను కావాలని చేయలేదు బాయ్. నన్ను వదిలేయు. ఇంకోసారి ఇలా జరగదు బాయ్. నన్ను క్షమించు అని వేడుకుంటాడు. కానీ అదేది పట్టించుకోకుండా షూట్ చేస్తాడు మన భాయ్. బాయ్స్, వీడిని తీసుకెళ్ళండి. ఏం చేయాలో తెలుసుగా. ఏది బయటికి రాకూడదు. వస్తే మీరు ఉండరు. వెళ్ళండి అని వార్నింగ్ ఇస్తాడు. ఇక చెల్లి కోసం ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో పాపం స్వీటీ అన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే రుద్ర, అయాన్ వర్మ వస్తాడు. అన్నయ్య, ఏంటి ఇంత లేటు అని రుద్రాని పిలుస్తుంది. కొంచెం వర్క్ ఉండేరా, వస్తున్నా. నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు కూర్చో అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చెల్లికి తినిపిస్తాడు. అన్నయ్య, నాకు తినటం రాదు. ఇప్పుడు నువ్వు తినిపిస్తున్నావు. రేపు నీ పెళ్లి తర్వాత వదిన వచ్చిన తర్వాత కూడా తినిపిస్తావా? తను ఊరుకుంటుందా అని తింటూ అడుగుతుంది. ఎందుకు పెట్టనురా, కావాలంటే తను కూడా నీకు తినిపిస్తుంది, సరేనా? తిను అని తినిపిస్తూ, మీ వదిన బంగారం, చిన్న వయసులో నాకే గోరుముద్దలు పెట్టేది అని ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. తిను బావా, ఈ అప్ప నేను చేశాను, ఎలా ఉంది తిని చెప్పు అని చిట్టి చేతులతో నోట్లో పెడుతుంది. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అనగానే జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తాడు రుద్ర. ఏం లేదురా అని తినిపిస్తాడు. అప్పుడే అభిరామ్ వచ్చి, తినిపించిరా, దానికి పెళ్ళై వెళ్ళిపోతే అప్పుడెవరు తినిపిస్తాడు నీ చెల్లికి అని అంటాడు. అభి, రుద్ర చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. రుద్ర గురించి అభికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఒక చెల్లి దగ్గరే ఇంత కూల్గా డీల్ చేస్తాడు. బయట చాలా సీరియస్. అభి అలా అనగానే, నా చెల్లికి నా బావ తినిపిస్తాడ్రా, అలాంటి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తా అని అభికి కనబడకుండా చెల్లికి కన్ను కొట్టి సైడ్ స్మైల్తో చెప్తాడు. అలా అనగానే అభి మనసులో బాధతో మూలుగుతుంది. అప్పుడే రుద్రకి కాల్ వస్తే మాట్లాడుకుంటూ బయటికి వెళ్తాడు. అభి స్వీటీని ఏడిపించాలని, నిన్నెవరు పెళ్లి చేసుకుంటాడో పాపం, నీ చేతిలో నీ అన్న చేతిలో వాడి పని అవుట్ అని వెక్కిరిస్తాడు. స్వీటీకి కోపం వచ్చి అభిని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ వేసి, ఏరా, నన్ను పెళ్లి చేసుకునే వాడిపై జాలి చూపిస్తున్నావు? పోనీ ఒక పని చేస్తా, నిన్నే చేసుకుంటా అని అభి మీది మీదికి వెళ్తుంటే, ఏంటే మీది మీదికి వస్తున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా, తోలు తీస్తా అని తడబడుతూ చెప్తాడు. నాకు కాదు పిచ్చి, నీకు, నేనంటే పిచ్చి అని స్వీటీ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు స్వీటీ అని అనగానే, మరిదేంటి అని అభి వ్యాలెట్లో ఉన్న స్వీటీ ఫోటో చూపిస్తుంది. అది చూడగానే అభి గట్టిగా కళ్ళు మూసుకొని, ఛ, మార్నింగ్ వ్యాలెట్ ఇక్కడ పడినట్టుంది అని మనసులో అనుకుంటాడు. చెప్పు అభి, ఏంటిది? ఏం లేదు అని వ్యాలెట్ లాక్కొని నేను వెళ్తాను అని వెళ్తుంటే స్వీటీ అభి కాలర్ పట్టుకొని, లుక్ అభి, నువ్వంటే నాకు పిచ్చి, నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసురా. నువ్వు అన్నయ్యకి భయపడి దాస్తున్నావు, కానీ నేను ఊరుకోను. నువ్వే మా అన్నకి చెప్పేలాగా చేస్తాను అని అభి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి చెప్తుంది. వెళ్ళు ముద్దపప్పు, వెళ్ళి బజ్జో అని అభి బుగ్గ తట్టి వెళ్ళిపోతుంది. అభి ఇంకా షాక్ నుండి తేరుకొని బుగ్గపై తడుముతూ నవ్వుకుంటాడు. అంతలోనే బాధతో, నీకు నేను కరెక్ట్ కాదు బంగారం అని వెళ్ళిపోతాడు. రుద్ర ఫోన్ మాట్లాడి రూమ్లోకి వెళ్ళి రూమ్లో ఉండే సీక్రెట్ రూమ్కి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే పెద్ద వాల్ పెయింటింగ్ ఉంటుంది. అందులో ఒక 6 సంవత్సరాల చిన్న పాప గోపిక వేషం వేసుకుని చాలా క్యూట్గా, పెద్ద పెద్ద కళ్ళు, చబ్బీ చీక్స్తో అందంగా నవ్వుతున్న పెయింటింగ్. అది చూడగానే రుద్ర మైండ్ ప్రశాంతంగా మారిపోతుంది. రుద్ర కోపానికి మందు ఆ పెయింటింగ్ మాత్రమే. అది చూసి అలాగే పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే వేద మార్నింగ్ లేచి, డాడీ నేను వాకింగ్ వెళ్తున్నా, మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పి వెళ్తుంది. వాకింగ్ చేసి రాత్రి కళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఆదిత్య కూడా వాకింగ్ చేస్తూ సడన్గా వేదని చూసి కోపంతో, అమ్మ దొంగ మొహం, దొరికావు, చెప్తా నీ పని, చెప్తా అని చుట్టూ చూస్తే ఎవరూ లేరు అని నవ్వుకుంటూ వెళ్ళి, మిత్రవిందా, నువ్విక్కడున్నావా? నీకోసం వెతుకుతుంటే నువ్వే కనిపించావు, రా వెళ్దాం, మన రాజ్యం ఎదురు చూస్తుంది, రా అని వేదాన్ని లాక్కెళ్తుంటాడు. ఏ, నువ్వెవరు అని చూస్తే అప్పుడు గుర్తొస్తుంది వేదకి. అబ్బా, చచ్చాన్రా దేవుడా, పొద్దు పొద్దున్నే వీడికి దొరికాను అని మనసులో అనుకుంటుంది. వేదా, నేను నీ భైరవాణి, నాకు మొత్తం గుర్తొచ్చింది, మన రాజ్యం,
ఈ యువరాణి కోసం 1000 కళ్ళతో చూస్తుంది పద అని తీసుకెళ్తుంటాడు. అయ్యో ఆగవయ్య మహాప్రభు, తప్పైపోయింది. బుద్ధి గడ్డి తిని నిన్ను బకరాన్ చేశాను, తప్పైపోయింది. కావాలంటే నీ డబ్బులు నీకిస్తాను, నన్ను వదిలేయరా బాబు అని ఏడుపు మొహంతో చెప్పేసరికి ఆదిత్య ఈగో సాటిస్ఫై అయ్యి వేదాన్ని చూడగానే వితౌట్ మేకప్తో చాలా క్యూట్గా కనిపిస్తుంది. వేద చెయ్యి పట్టుకొని తన వైపు లాగగానే ఊహించని పరిణామానికి వేద వెళ్ళి ఆదిత్యపై పడుతుంది. ఆదిత్యకి అంత దగ్గరగా ఉండేసరికి వేదాకి నోటి మాట కూడా రాదు. ఇంత అందంగా ఉన్నవేంట్రా బాబు అని వేద మనసులో అనుకొని, ఛీ నేనేంటి ఇలా అనుకుంటున్నా అని అనుకుంటుంది. పోయిన జన్మలో ఏమో తెలియదు కానీ ఈ జన్మలో ఈ మిత్రవింద మాత్రం నాకే సొంతం అని వేద కళ్ళలోకి కొంటెగా చూస్తూ చెప్తాడు. అంతే, నెక్స్ట్ మినిట్ వేద కోపంతో ఒక్కసారిగా ఆదిత్యాన్ని నెట్టగానే కింద పడిపోతాడు. పిచ్చి పిచ్చి కథలు నా దగ్గర కాదు, మైండ్ ఇట్ అని వేలి చూపిస్తూ బెదిరిస్తుంది. ఆదిత్య గట్టిగా నవ్వుతూ, లిల్లీ ఫుడ్, ఇంత లేవు నన్నే పడేస్తావా, ఆగు నీ పని చెప్తా అని ఆది వేద వెనుక పరిగెడతాడు. నువ్వు ఆగమంటే ఆగుతారు మరి, ఆశ దోశ అప్పడం వడ అని ఆదికి దొరకకుండా పారిపోతుంది. ఒక చెట్టు దగ్గర వెళ్ళి దాక్కుంటుంది. ఆది మొత్తం చూసినా దొరకదు. ఒక దగ్గర తొంగి చూస్తూ దొంగల దాక్కుని కనబడింది. ఇక్కడ దాక్కున్నావా, ఉండు చెప్తాని పని అని వేదకి కనబడకుండా వేద వెనక్కి వెళ్ళి బావని గట్టిగా అరిచాడు ఆది. అంతే, వేద ఒక్కసారి ఆ అని గట్టిగా అరిచింది. వేద అలా అరవగానే వేదాన్ని చూసి ఆది గట్టిగా నవ్వుకుంటాడు. వేద గట్టిగా అరిచి వెనక్కి చూస్తే ఆది నవ్వుతూ కనిపించాడు. ఆది అలా నవ్వుతుంటే వేదకి పిచ్చి కోపం వచ్చి ఆదిని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. ఎంత భయపడ్డానో తెలుసా అని కొడుతూనే ఉంటుంది. ఆది ఆపిన ఆగకపోయేసరికి ఒక చేత్తో వేద చేతులు గట్టిగా పట్టుకొని మరో చేత్తో వేద నడుం పట్టుకొని తన వైపుకు లాగి, థ్యాంక్ యూ మిత్రవింద, మనస్ఫూర్తిగా నవ్వి, చాలా డేస్ అయింది, నా నవ్వుకి నువ్వే కారణం, థ్యాంక్ యూ సో మచ్ రా అని నుదుటిన ముద్దు పెట్టి చెప్తాడు. వేద బొమ్మలా నిలబడింది. కారణం ఆది అంత దగ్గర ఉండి తనకి ముద్దు పెట్టడం, కానీ తనకి కోపం రావటం లేదు. ఎందుకంటే ఆది కళ్ళల్లో ఎలాంటి చెడు ఆలోచన కనిపించలేదు. అలాగే చూస్తూ నిలబడిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని ఆదిని నెట్టి కంగారు పడుతూ పారిపోయింది. ఆది నవ్వుకుంటూ, నిన్ను వదలను మిత్రవిందా అని తల వెనుక రబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి వేద కళ నిజమవుతుందా? అసలు వేద ఎవరు? వేద ఎవరిని ఇష్టపడుతుంది? ఆదిత్యని మార్చే అల్లరి పిల్ల ఎవరు? ఆది వేద మళ్ళీ ఎలా కలుస్తారు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.